సాధారణ నియర్ లో అంటే మీకు బడ్జెట్ ఎక్కువ చూపించండి. కంపెనీస్ మోసాలు చేస్తున్నాయి కదా, మరొక లక్ష వేస్తే మంచి కార్ వస్తుంది కదా. సినిమా రిలీజ్ అవ్వక ముందు మనం ప్రోమో ఎలా రిలీజ్ చేస్తాము. సో అప్రూవల్ రాకముందు మేము ఇక్కడ ఏమి కూడా సేల్ చేస్తాం. సో ఈ వెంచర్కి వచ్చాం మనం. వచ్చి ఒకసారి వెంచర్ గురించి ఒకసారి మాట్లాడదాం. ఇదేదో వెహికల్ వస్తుంది, ఒకసారి వెహికల్ ఆపుదాం. సో వెహికల్ ఆగింది. సో వెళ్దాం, ఒకసారి అడుగుదాం వెంచర్ ఏంటి, డెవలప్మెంట్స్ ఏంటి. హాయ్ సార్. హాయ్ సార్, హౌ ఆర్ యూ? నవీన్ నా పేరు. హాయ్ నవీన్ గారు. సో ఈ వెంచర్ మందనా? సార్ ఇది మనం ఏంటంటే ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ ఇంకా ప్రీ లాంచ్ అంటే ఇంకా అప్రూవల్ రాలేదు. ఓకే. బట్ ఏంటంటే ఓపెనింగ్ సెరమనీ అనేసి ఈ రోజు పెట్టుకుందాం అంటే. సో చాలా బాగుంది. ఎప్పుడు నుంచి సార్ కంపెనీ వచ్చేసి టీ హోమ్స్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఇది ఆల్మోస్ట్ ఒక 12 years కంపెనీ అండి. ఓకే. సో 12 years నుంచి ఈ కంపెనీ అనేది ఉన్నది. ఓకే. అండ్ ఈ కంపెనీలో ఏంటంటే ఆల్మోస్ట్ మనం ఇప్పటి వరకు 26 వెంచర్స్ అనేది మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఓకే. సో మేజర్ గా మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు సార్ రియల్ ఎస్టేట్ ఈ కంపెనీలో? నేను ఈ కంపెనీతో అసోసియేట్ అయ్యి ఆల్మోస్ట్ 3 years అవుతుంది అనమాట. 3 years. సో మేజర్ గా అంటే మీరు 3 years అన్నారంటే మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుగా. కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిద్దాం. అంత దూరం ఎందుకు రావాలి అని అడుగుతారు. సో మీరు దానికి సమాధానం ఏం చెప్పగలరు? సో ఈ క్వశ్చన్ ఆన్సర్ చేసే ముందు ఇంకొక ఆన్సర్ చెప్తాను మీకు. ఓకే. సో కస్టమర్స్ ఏమంటారు అంటే మాకు షాద్ నగర్ సైడ్ కావాలంటారు. కానీ షాద్ నగర్ సైడ్ కావాలంటారు, షాద్ నగర్ దగ్గరలో కావాలంటారు. ఓకే. సో ఒకప్పుడు ఉన్నది కాకుండా ఇప్పుడు హెచ్ఎండిఏ పరిధి అనేది పెరిగింది. సో ఏదైతే షాద్ నగర్ దగ్గర కావాలన్నారో షాద్ నగర్ దగ్గర వాళ్ళకి ఏమైతుంది, కాస్ట్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే షాద్ నగర్ మున్సిపాలిటీ కాబట్టి ప్లస్ హెచ్ఎండిఏ అప్రూవ్డ్ ఆల్రెడీ వచ్చేసింది. అది ఎప్పుడో హెచ్ఎండిఏ లిమిట్స్ అనేది ఎప్పుడో ఉంది. కానీ మనకేంటంటే షాద్ నగర్ దగ్గరలో ప్లాట్ కావాలంటే వాళ్ళు ఏం చేయాలి, 25,000 30,000 గజం పెట్టాలి. కానీ వాళ్ళకి ఏంటంటే వాళ్ళ దగ్గర అది ఉండదు, పెట్టే అంత స్తోమత ఉండదు. కానీ వాళ్ళకి కావాల్సిన లొకేషన్ అక్కడనే కావాలి. కస్టమర్ బడ్జెట్ అంత ఉండదు కాబట్టి కస్టమర్ అట్లా ఉంటారు. అట్లా ఉన్నప్పుడు ఏంటంటే ఈ వెంచర్ ఏంటంటే మనకు షాద్ నగర్ కి కాకుండా ఇప్పుడు ఎవరైతే షాద్ నగర్ సైడ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తా అనుకుంటారో వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అన్నమాట. ఎందుకు ఆపర్చునిటీ అంటే మనకు రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది కదా. సో రీజనల్ రింగ్ రోడ్ ఎగ్జిట్స్ అనేది ఆల్రెడీ మీకు గూగుల్లో మీకు ఐడియా ఉంటుంది ఎక్కడెక్కడ వస్తుందో ఏమనేది. సో ఏదైతే వన్ ఆఫ్ ఒక ఎగ్జిట్ అనేది ఇక్కడ మనకు వచ్చేస్తుంది అనమాట. ఓకే. సో సార్ కొన్ని విషయాలు చెప్పారు, ఇంకా మరి కొన్ని విషయాలు అడుగుదాం సార్కి. అడిగిన తర్వాత దాని గురించి ఒకసారి మాట్లాడదాం. ఓకేనా? సో అయితే చాలా మంది ఏమంటారంటే ఇప్పుడు అప్రాక్సిమేట్లీ ఎంత 18,000 ఉంది గజం ఇందులో? ఇది మనకి ఇప్పుడు 13,000 గజం ఉంది. 13,000. సో మరొక లక్ష వేస్తే మంచి కార్ వస్తుంది కదా, 7 seater లగ్జరీగా తిరగొచ్చు కదా అనుకుంటారు. ఓకే. సో 15 లక్షలు ఇక్కడ పెడితే బెటరా, కార్ కొంటే బెటర్? అదే ఎగ్జాంపుల్ చెప్తాను. అయితే మాకు తెలిసిన ఒక పర్సన్ ఒక ఫార్చునర్ కార్ ఉన్నాడు. ఓకే. సో ఫార్చునర్ కార్ కి అప్పుడు ఎంత అవుతుంది, ఒక 40 లక్షలు అవుతుంది. ఓకే. 40 లక్షలు విత్ రిజిస్ట్రేషన్ తో సరే ఇంకో 2 లక్షలు సరే ఓవరాల్ గా ఒక 45 lakhs వేసుకున్నాం. సో ఆయన ఒక 3 years బ్యాక్ 45 lakhs పెట్టుకున్నాడు. ఓకే. సో దాని నుంచి ఏమైతుంది, ఆయన దానికి సంబంధించిన క్రెడిబిలిటీ దానికి ఉంటది. ఓకే. ఓకే. బట్ మనకు 45 lakhs పెట్టి కొన్నాడంటే ఆయన ఏం చేయాలి, దానికి కార్ కి ఎప్పటికీ సర్వీసింగ్ చేసుకుంటూనే ఉండాలి, మెయింటెనెన్స్ చేయాలి. బట్ వెహికల్ అనేది కాస్ట్ ఏమైతుంది, తగ్గుతూ ఉంటది. కానీ ఇప్పుడు ఇదే ల్యాండ్ తీసుకున్నాము. సో ఇప్పుడు ఇదేముంది, గ్రౌండ్ లెవెల్లో ఉంది. అంటే ఇంకా అప్రూవల్ వచ్చే పొజిషన్ లో ఉంది. సో ఎప్పుడైతే మనం ఈ గ్రౌండ్ లెవెల్లో ఇప్పుడు ఇన్వెస్ట్ చేసినప్పుడు మనకు ప్రైజింగ్ అనేది చాలా తక్కువలో వస్తుంది. అదే మనం డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత ఎట్లుంటుంది, ప్రైస్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఆ కాన్సెప్ట్ లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటారో ఇక్కడ 10 రూపాయలు పెడితే ఖచ్చితంగా 20 రూపాయలు అయ్యే ఛాన్సెస్ తొందరలో ఉంటుంది అన్నమాట. ఇంకో డౌట్ ఉంది సార్, చాలా కంపెనీస్ మోసాలు చేస్తున్నాయి కదా, ఏమైనా అప్రూవల్ రాకపోతే ఏమైనా ఇబ్బంది అవుతుందా అనే విధంగా అంటున్నారు. సో మనం ఏ విధంగా హామీ ఇవ్వగలం? సో మేము ఇక్కడ అప్రూవల్ రాకముందు మేము ఇక్కడ ఏమి కూడా సేల్ చేస్తలేం. సూపర్. ప్లాట్లు ఏది కూడా సేల్ చేస్తలేం. కానీ మా ఎవరైతే కస్టమర్స్ ఉంటారో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్కే మేము మాది ఆల్రెడీ మాతో అసోసియేట్ అయి ఉంటారు కదా కస్టమర్స్, ఆల్రెడీ వాళ్ళకి ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళకి మేము చెప్తాం. సో ఈ రోజు కూడా మనం ఇక్కడికి వచ్చింది ఎందుకంటే మనకు కొత్త ప్రాజెక్ట్ ఒకటి వస్తుంది. సో ఎవరైనా ఇన్వెస్టర్స్ ఉంటే మనం ముందే ఈ వెంచర్ వస్తుంది కాబట్టి ఇందులో బ్లాక్ చేసుకొని పెట్టుకుంటాం. అంటే వెంచర్ వస్తుందని అంటే సినిమా రిలీజ్ అవ్వక ముందు మనం ప్రోమో ఎలా రిలీజ్ చేస్తాం. సో వెంచర్ రిలీజ్ అవుతుంది, అప్రూవల్ రాకముందే మనం అంతా రోడ్లు అంతా క్లీన్ చేసుకొని వెంచర్ ఓపెన్ అవుతుంది, మంచి ప్లాట్స్ ఉంటాయి, బుకింగ్ చేసుకోండి అనే విధంగా
ముందుగానే చెప్తున్నా సో ఇక్కడ arrange చేసుకున్నా కూడా Okay. మేము ఎవరి దగ్గర కూడా అమౌంట్ తీసుకోవట్లేదు. ఓకే, ఎవరి దగ్గర కూడా బుకింగ్ అమౌంట్ లాంటిది అనేది మేము ఎక్కడ తీసుకోవట్లేదు. సూపర్ బట్ సూపర్. మనం ఏం చేస్తున్నామంటే ఆల్రెడీ మనతోనే అసోసియేట్ అయ్యిండి మనకు మంచి వాళ్ళు ఏమంటాము మన కంపెనీ నచ్చి మన దాంట్లో ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటారు కదా. సో వాళ్ళకి ఏం చేస్తున్నామంటే మనకి ఇక్కడ ప్రాజెక్ట్ వస్తుందని ఇన్ఫార్మ్ చేస్తున్నాము. సో వాళ్ళు కావచ్చు, వాళ్ళ రిలేటివ్స్ కావచ్చు, ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఇది తీసుకోవచ్చు. సో ఇది ఆల్మోస్ట్ మనం ఇప్పుడు చూసాం కదా పరిగి హైవేకి ఉన్నది. సో మళ్ళీ ఇది ఏంటంటే ఈ ప్రాజెక్ట్ మంచి హైలైట్ చేయడానికి అయితే ప్రయత్నిస్తున్నాం. మీకు ఎవరైనా కస్టమర్లు ఫోన్ చేసి కోకాపేటలో కావాలంటే 10 లక్షలు 12 లక్షలకి దొరకవు. సో అలాంటి కస్టమర్లు ఎవరైనా ఫోన్ చేశారా మీకు? సో చాలా మంది ఇప్పుడు కోకాపేట అన్నారు కాబట్టి మీరు కోకాపేట కావచ్చు, నియోపోలిస్ కావచ్చు, ఈ ఏరియాలలో చూసుకుంటే ఇక్కడ పర్ స్క్వేర్ యార్డ్ 13,000 ఉంది. అదే మీరు ఆ ఏరియాలకు పోతే పర్ ఎస్ఎఫ్టీ వాల్యూలలో అమ్మేస్తున్నారు అనమాట. ఏది అపార్ట్మెంట్లలో అక్కడ ఏంది 13,000 14,000 పర్ ఎస్ఎఫ్టీ ఉంది. అంటే ఒక సామాన్యుడు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే, ఒక ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మాత్రము ఈ ఏరియాలలో, అంటే ఒకప్పుడు మనము ఇన్నర్ రింగ్ రోడ్ చూసాము, అవుటర్ రింగ్ రోడ్ చూసాము, అండ్ ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది. అండ్ ఈ రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది అనేది కాదు, ఆల్రెడీ మనకు వర్క్స్ అనేది స్టార్ట్ అయ్యబోతున్నాయి. ఆల్రెడీ అప్రూవల్స్ వచ్చేసినాయి, అన్ని వచ్చేసినాయి. ఆల్రెడీ మీరు గవర్నమెంట్ లో చూస్తూ ఉంటారు, అంటే యాక్టివిటీస్ చూస్తూ ఉంటారు రీజనల్ రింగ్ రోడ్ సంబంధించింది. సో ఎవరైతే ఒక 20 లక్షల లోపు ఒక 150 గజాలు తీసుకోవాలనుకుంటారు, మళ్ళీ దట్టు ఇది కంప్లీట్లీ డిటిసిపి ఇది కూడా కాదు, మనకు ఏమైతుంది హెచ్ఎండిఏ అప్రూవల్ లో వెళ్తుంది కాబట్టి, హెచ్ఎండిఏ లిమిట్స్ కాబట్టి మనకి ఇన్వెస్టర్స్ కి ఒక హెచ్ఎండిఏ పరిధిలలో 20 లక్షలలో వాళ్ళకు ఒక 150 గజాలు వస్తుందంటే ఇది చాలా అద్భుతమైన వెంచర్ అని అయితే నాకైతే నేను చెప్తున్నాను అనమాట. దగ్గర ఏంటంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా మేము చెప్పాము. సో వాళ్ళకు కూడా ఇంటిమేట్ చేసాము, మా వాళ్ళు కూడా చాలా మంది వచ్చారు. సో వాళ్ళకు ఒకసారి చూపెట్టాము. మనం ఏం చేస్తామంటే ఇప్పుడు వాళ్ళకి ఆల్రెడీ ఇప్పుడు లొకేషన్ చూపెట్టాము. సో మనకు అప్రూవల్ వచ్చిన తర్వాత డైరెక్ట్ బుకింగ్ తీసుకుంటాం అనమాట. అంటే ముందే చూపిస్తున్నాం, డబ్బులు అరేంజ్ చేసుకోండి అనే విధంగా ముందే ప్లాన్ చేయాలి. సో మీరు ఎవరైనా సరే సాధనార్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే చేయొచ్చలేదు సార్? ఖచ్చితంగా. షాద్ నగర్ అంటే షాద్ నగర్ లో వాళ్ళు ఏమనుకుంటారు అంటే, మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా షాద్ నగర్ లో కావాలి, షాద్ నగర్ నియర్ లో అంటే మీకు బడ్జెట్ ఎక్కువ చూపించండి, లేదు అనుకుంటే షాద్ నగర్ దగ్గరలో అంటే 20 to 25 కిలోమీటర్స్ లో మంచి బెంచెస్ ఉన్నాయి మనకి. సో బెంగళూరు హైవే చూసుకున్నా, ఇటు పరిగా హైవే చూసుకున్నా సరే కింద నెంబర్ స్క్రోల్ చేయండి. ఓకే సార్, మీకు ఎవరైనా ఇన్వెస్టర్లు ఉంటే మీకే కాల్ చేస్తారు డైరెక్ట్ గా. ఓకే సార్, థ్యాంక్ యూ. మీరు ఇంకెవరైనా ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే షాద్ నగర్ దగ్గరలో అండ్ రీజనల్ రింగ్ రోడ్ కి, అండ్ ఈ వెంచర్ వచ్చేసి మనకు చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి అన్న. ఎందుకనంటే ఇప్పుడు మన వెంచర్ ముందట ఒకటి 150 ఫీట్ రోడ్ వస్తుంది, అండ్ రేడియల్ రోడ్ ఏదైతే మనకు రేడియల్ రోడ్స్ అనేది మీరు తెలంగాణ గవర్నమెంట్ లో వింటున్నారు కదా, రేడియల్ రోడ్స్ అనేది, ఆ రేడియల్ రోడ్స్ అనేది సెకండ్ రేడియల్ రోడ్ అనేది ఇటు నుంచే స్టార్ట్ అవుతుంది. అండ్ ఇంకొకటి రీజనల్ రింగ్ రోడ్ కి 1.5 కిలోమీటర్స్ లో ఈ వెంచర్ వస్తుంది. కాబట్టి దీంట్లో ఇన్వెస్ట్మెంట్ ఫర్దర్ గా ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా వాళ్ళకు మంచి రిటర్న్స్ అయితే రాబోతున్నాయి అనమాట. సో ఇంకా మీకు ఎవరైనా ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్ లో మీరు కామెంట్ చేయొచ్చు. సో మీకు సంబంధించిన ఏమైనా ఎంక్వైరీస్ ఉంటే ఖచ్చితంగా మేము మీకు సపోర్ట్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఓకేనా, మంచిగా వచ్చిందా? 8 నిమిషాలు.